హాయ్. గుడ్ ఈవెనింగ్. ఈరోజొచ్చి జూన్ 19థ్ అనమాట. మనం ఎక్స్‌పైర్ అయ్యింది ఈరోజు. ఓకేనా. నిఫ్టీ. మనం రేపు ఎలా ఉంటది మార్కెట్, ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి, మనం దీని ముందు ఎలా డిస్కస్ చేసుకున్నాం ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకేనా. సో, జనరల్‌గా నేను రోజు వీడియోస్ చేస్తుండేవాడిని. బట్ కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ మధ్య చేయలేకపోతున్నాను. కొన్ని క్లాసెస్ ఉండడం వల్ల. సో, మేబీ మీదట చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోస్ అయితే. ఓకేనా. సో, ప్రెజెంట్ అయితే మనకి మార్కెట్‌లో ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ వచ్చింది, అసలు ఏమేమి స్నాక్స్ అని ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. ఇంకా ఫ్యూచర్‌లో నిఫ్టీ అనేది ఎలా బిహేవ్ అవ్వచ్చు అవన్నీ కూడా అన్ని పాసిబిలిటీస్ మాడేసుకుందాం. ఓకేనా. మీకు అప్పుడే క్లారిటీ వస్తది మీకు. ఇప్పుడు యాక్చువల్‌గా మనకి 4 అవర్స్‌లో చూసామంటే జనరల్‌గా 4 అవర్స్ అయితే మీకు అప్ అండ్ లైకే ఉంది మార్కెట్ అయితే. ఓకేనా. సో, 4 అవర్స్‌లో అప్ అండ్‌కే ఉంది. ఒక ఇండిస్‌మెంట్ తీసుకొని ఒక బీఓఐ తీసుకొని ఎళ్తున్నారన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏందిరా మ్యాటర్ అంటే ఇక్కడ బీఓఐస్ అనేది ఇక్కడ బాడీతో క్లోజ్ చేయాలి యాక్చువల్‌గా. బట్ బాడీతో క్లోజ్ చేయకుండా ఇక్కడైతే మీకొచ్చి స్వీప్ చేశారన్నట్టు. స్వీప్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడున్న హై కాస్త ఇక్కడ షిఫ్ట్ అయిపోద్ది. ఓకేనా. సో, అలా. అలాగే సేమ్ ఇండిస్‌మెంట్ కూడా కాస్త ఇక్కడ షిఫ్ట్ అయిపోద్దన్నట్టు. ఇక్కడున్న కాస్త ఇండిస్‌మెంట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోద్ది. సో, మోస్ట్‌లీ దీన్ని లేపడానికి ట్రై చేస్తారంట మార్కెట్. బట్ చూద్దాం అది సెకండరీ అనమాట. అంత డెప్త్‌గా వస్తుంది గానీ, ఇప్పుడు ప్రెజెంట్ సినారియోస్ మాట్లాడుకుందాం. ఓకేనా సింపుల్‌గా. ఇప్పుడు 50 మినిట్స్ అయితే మనకి మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్‌లో ప్రెజెంట్ ట్రావెల్ అవుతారన్నమాట. ఓకేనా. స్లోగా వస్తున్నారు. బట్ దాని తర్వాత ఇక్కడ చైన్ ఆఫ్ కట్ చేసి మార్కెట్ అయితే మనకి అప్ అండ్ షిఫ్ట్ అయ్యారు. అంటే మీకు పైకెళ్తున్నాం అన్నట్టుగా చూపెట్టారు మనకు. ఓకేనా. సో, దాని తర్వాత మార్కెట్‌లో అయితే ఈ లెగ్‌కి మనం ప్రీమియం డిస్కౌంట్ ఏసుకున్నాం అనుకోండి సింపుల్‌గా. ఇక్కడి నుంచి మీకు ప్రీమియం డిస్కౌంట్ తెచ్చుకుంటే మార్కెట్‌లో డిస్కౌంట్‌కొచ్చే వరకి మార్కెట్ స్టడీస్‌లో ఉంటది మోస్ట్‌లీ. ఓకేనా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ స్లోగా డ్రాప్ అయ్యారన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే మనకి డిస్కౌంట్‌కొచ్చిందో ఇక్కడి నుంచి మనకి బయింగ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. పైకెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తా ఉంటారన్నట్టు నిఫ్టీ అనేది. బట్ ఒకే రోజు ఎళ్ళిపోతారా బ్రో అంటే అలా కాదనమాట. దానికంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ చేసుకొని స్లోగా ఎళ్తారాళ్ళు. ప్రెజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ చార్ట్‌లో ఉన్నాం. ఓకేనా. నిఫ్టీ చార్ట్‌లో మీకు అంత క్లారిటీగా ఉండదు. మొత్తం చార్ట్‌లో సగం సగం ఎగిరిపోయింటదన్నట్టు. ఓకేనా. సో, మీరు మోస్ట్‌లీ నిఫ్టీలో ఉండడానికి గిఫ్ట్ నిఫ్టీలో ట్రై చేయండి. ఇక్కడ మంచిగా ఉంటది మీకు. మోస్ట్‌లీ ఈ చార్ట్ మీకు ప్రీమియం చార్ట్ ఉంటది. ఆ సేమ్ 2 ఒకటే సిమిలర్‌గా ఉంటది మీకు. ఓకేనా. సో, జనరల్‌గా మనం ఈరోజు నిన్నైతే మేము టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఎర్లీ మార్నింగ్ పెట్టింటా అనమాట. ఏమని పెట్టిందంటే మీకు ఇక్కడ లిక్విడిటీ ఉంది. సో, ఇక్కడ తీసుకొని ఇక్కడ 5 మినిట్స్ ఒక బ్లాక్ ఉంది. ఇదన్నా లేకపోతే ఇక్కడ 1 అవర్ ప్యారలల్ గ్యాప్ ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడి నుంచైనా మార్కెట్ అనేది డ్రాప్ అవుతదనేసి పెట్టింటాను నేను ఇక్కడ. ఓకేనా. ఇలా 1 మినిట్‌లో ఏమైనా చైన్ ఆఫ్ కట్టించినా 5 మినిట్స్ చైన్ ఆఫ్ కట్టించినా నెక్స్ట్ టార్గెట్ మీకు ఇక్కడ దాకా వస్తది అన్నట్టుగా పెట్టింటాను నేను. ఓకేనా. సో, జనరల్‌గా మార్కెట్ మనకి ఇక్కడ ఉందన్నమాట. ఎగ్జాక్ట్‌గా చూసారంటే 9:00 ఇక్కడ ఉంది మార్కెట్. సో, మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఏం చేశారంటే ఈ కాల్స్ అయితే చిన్న మూవ్ ఇచ్చారు ఇది. ఓకేనా. ఇక్కడికొచ్చి ఒక ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎళ్లారన్నమాట. ఇక్కడైతే మన స్టూడెంట్స్ అంతా తీసుకొని ఒక మంచి ప్రాఫిట్‌లో బుక్ చేస్తున్నారు. బట్ చాలా మంది కొంతమంది బిగినర్స్ అయితే మిస్ అయ్యారన్నమాట. ఓకేనా. అర్థం కాకుండా ఇక్కడ ఏం చేయలేదో అర్థం కాకుండా మిస్ అయిపోయారు. అంటే వాళ్ళకి ఇంకా టైం ఉందన్నమాట. అట్‌లీస్ట్ ఇప్పుడే 2 డేస్, 3 డేస్ అయింది క్లాస్ స్టార్ట్ చేసి. ఓకేనా. సో, క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రీ అనేది వచ్చిందన్నట్టు. ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి 100 పాయింట్, 100 పాయింట్ నుంచి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా నేను మీకు స్క్రీన్ షాట్‌లో ఒకసారి చెక్ చేశారంటే టెలిగ్రామ్‌లో మీకు క్లారిటీ వస్తది. ఎగ్జాక్ట్ నేను ఈ యొక్క పాయింట్ ఉంది కదా! ఈ పాయింట్ 1 పాయింట్ మిస్ కాకుండా మార్కెట్ ఇక్కడ టర్న్ అయ్యుంటారు. అక్కడే టర్న్ అవుతుంది ఎలా తెలుసు నాకు? సబ్జెక్ట్ అంతే ఇంకేం లేదు. ఓకేనా. నేను సబ్జెక్ట్ నేర్చుకుని మీరు చెప్పొచ్చనమాట ఎక్కడికి పోతుంది ఏంటనేసి. ఓకేనా. సో, మార్కెట్ అయితే వెళ్ళడానికి ట్రై చేశారనమాట. సో, దాని తర్వాత అక్కడ అయిపోయింది. ఇక్కడ ఒక ఎంట్రీ డన్ చేసుకున్నాం. దాని తర్వాత మార్కెట్ అనేది ఇలా కిందికి రావస్తదా? లేకపోతే పైకెళ్తదా? అనేది క్వెషన్ మార్క్ ఇక్కడ. ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయి మార్కెట్ చెప్తాను చూడండి. ఇక్కడ సీఆర్‌టీ మెథడ్ అంట. మీకు చెప్పిండా నేను పాత డేలో ప్రీవియస్‌లో చెప్పిండాను సీఆర్‌టీ మెథడ్ అని చెప్పేసుకొని. అంటే ప్రీవియస్ డే ఒక లోన్ తీసుకున్నాం ఒక మార్కెట్. దాన్ని ఒక హై తీసుకొని నెక్స్ట్ ఛాన్స్ ఉంటదన్నట్టు. ప్రీవియస్ డే ఒక లో అనమాట ఇది. కనపడుతుందా మీకు? తీసుకున్నారు కాబట్టి దాని నెక్స్ట్ ఛాన్స్ అనేది ఏందంటే దీని ఒక హైని లేపడానికి ఎళ్తారన్నట్టు. ఓకేనా. సో, అది ప్రాబబిలిటీస్ అనమాట మార్కెట్‌లో. బట్ ఇదొచ్చి డే ఎండ్ అయ్యేలోపు మనకు క్లారిటీ వస్తది. డే ఎండ్ ఇంకా కాలేదు మనకి. యాక్చువల్లీ గిఫ్ట్ నిఫ్టీలో ఇంకా 10 అవర్స్ ఉంది. మనకు కనపడుతుంది మీకు ఇక్కడ 10 అవర్స్ పోతాంది. సో, 10 అవర్స్ మీకు రన్నింగ్‌లో ఉందన్నమాట ప్రెజెంట్ అయితే. ఓకేనా. మన నిఫ్టీలో అయితే డే ఎండ్ అయిపోయింది. అక్కడ నిఫ్టీ చార్ట్‌ని చూసి మీరు బ్లేమ్ చే ఐ మీన్ మోసపోకండి. దీనిలో ఉంటది మొత్తం మీకు. ఓకేనా. సో, దీంట్లో ఇంకా ఛాన్సెస్ ఎలా ఉండొచ్చంటే మేబీ మనకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫారడానికి ఛాన్స్ ఉంటది. అండ్ సింపుల్ లాజిక్ ఏమంటే మనకి ఈ యొక్క బ్లాక్ కింద ఇక్కడ లిక్విడ్ ఉందన్నమాట. అట్లా బ్లాక్ కింద లిక్విడ్ ఉన్న లిక్విడ్ ఐ మీన్ ఆ ఒక బ్లాక్ ఫెయిల్ అయిపోద్ది. ఇది జస్ట్ ఫేక్ మూవ్ అంతే. సరదాగా లేలేసి కింద పడడానికి ఛాన్స్ ఎక్కువుంటది. బట్ మోస్ట్‌లీ ప్రాబబిలిటీస్ ఇలా ఒక ఛాన్స్ ఉంటది కిందకి రావడానికి. ఓకేనా. సో, యాక్చువల్లీ టెలిగ్రామ్‌లో ఇలాగే అప్డేట్ చేస్తుండే. ఇక్కడి నుంచి మార్కెట్‌లో లేసి ఇక్కడి నుంచి పడతారనేసి పెట్టింటా అనమాట. ఇది ఒక ఛాన్స్ ఉంటది. ఇన్‌కేస్ ఇది గాని డన్ అయిపోయారనుకో టార్గెట్ రేపు మార్నింగ్ మీకు గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవుతారండి ఇక్కడ. ఇక్కడి నుంచి మీకు అగ్రెసివ్‌గా కాల్ స్ట్రైకెళ్తది. మీరు కాల్ రేటింగ్ పొజిషన్ హోల్డ్ చేసుకోవడం అట్లా చేసుకోవచ్చన్నమాట మోస్ట్‌లీ. ఓకేనా. సో, ఇది ప్రాబబిలిటీస్ ఉందన్నమాట ఇది. లేదు అలా కాదనుకుంటే మనకి డే అంతా ఇక్కడ ఎండ్ అయిపోయింది అనుకుందాం ఇన్‌కేస్ మనకి కిందకి రాకుండా. అప్పుడేమవుతుందంటే సీఆర్‌టీ పరంగా మేబీ పైకెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటారు. ఓకేనా. ఈ ఒక బ్లాకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా పైకెళ్ళడానికి ట్రై చేస్తారు. అప్పుడు నెక్స్ట్ దీనొక హై టార్గెట్‌గా ఉంటది. ఓకేనా. దీనికి హై ఇదే కదా మనకి. ఇది టార్గెట్‌గా ఉంటదన్నట్టు పైకెళ్తారు ఇక్కడ. ఓకేనా. సో, ఇక్కడ మనకి బోత్ సైడ్స్ ఉన్నాయన్నమాట మార్కెట్. అయితే ఎటు పక్క ఎళ్తారనేది మనము రేపు మార్నింగ్ డిసైడ్ చేయగలుగుతాం. ఓకే. రేపు మార్నింగ్
ఇక్కడ గ్రాఫ్ అనేది అట్‌లీస్ట్ కొంచెం మనకి ట్రావెల్ అవ్వాల్సి ఉంటది. ఎట్లో ఒక కిందకో, పైకో ఏదో పక్క అయితే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం రేపు మార్నింగ్. ఓకేనా? సో, సింపుల్‌గా ఇదనమాట. ఇంకొకటి మీకు మా స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను జనరల్‌గా. ఓకేనా? మీకు మొన్న నేర్పించాననమాట ఒక పాయింట్ నేను. ఓకేనా? మీకు చెప్పింటాను. సో, దాంట్లో ఎగ్జాక్ట్‌గా చూసామంటే మనము ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇక్కడి నుంచి ఫాలో అయ్యారు మనకి ఫేవరల్ గ్యాప్ నుంచి. ఓకేనా? సో, దాని తర్వాత మనకి ఇక్కడ ఈ 0.5 లెవెల్‌కొచ్చారనమాట. అక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎంట్రీ ట్రై చేసుకోవచ్చు. నేను చెప్పింటాననమాట మీకేంది 240కి ఆ రేంజ్‌లో మీకు మేబీ ఇక్కడ ఒక ఎంట్రీ రావచ్చు అన్నట్టుగా మీకు చెప్పింటాననమాట. ఓకేనా? అది ఎయిదర్ కాల్ సైడ్ లేకపోతే పుట్ సైడ్ గాని రావడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. బట్ మోస్ట్‌లీ మనకి పుట్ సైడ్ వచ్చారు. ఇక్కడ 0.11 ఫాలో అయ్యారు. నెక్స్ట్ ఎక్కడి దాకా ఫాలో అవ్వాలంటే -4 దాకా ఫాలో అవ్వాలి. సో, ఓకేనా? సో, 4 దాకా ఎగ్జాక్ట్‌గా మీకు ఉందనమాట మొత్తం. సో, ఈ ఎంట్రీ మోడల్ పరంగా మీకు కన్ఫర్మ్‌గా ఉంది. ఎస్ఎంసీ పరంగా కన్ఫర్మ్‌గా ఉంది. సో, అన్ని విధాలుగా మీకు కింద రావడానికి ఛాన్స్ ఉందన్నట్టు. ఓకేనా? అది పాయింట్ ఉంది. ఇలాగ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నట్టు. బోత్ సైడ్స్ మీకైతే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడైతే బీ టెస్ట్‌లో అవన్నీ చేయించని అడిగారు కొంతమంది. అవన్నీ మీకు ఇక్కడ రిస్క్ అన్నట్టు. ఓకేనా? ఇంకా మార్కెట్ అనేది మనకి ఒక చేంజ్ ఆఫ్ కట్ జరిగిన తర్వాత ఇంకొక బీఓఎస్ జరగాలిక్కడ. అప్పుడు మీకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లోకి ట్రావెల్ అవుతుందండి. కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు కానీ ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకో బీఓఎస్ ఇక్కడ జరగాల్సిందన్నట్టు. అప్పుడు మీరు ట్రయల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ మేమింకా బుల్లిష్‌గా మారిపోయామనేసి మనకి కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బుల్లిష్ లేదా బీరిష్ లేదనమాట. ఇంకా బుల్లిష్ సారీ. కానీ అప్ ట్రెండ్‌కి లేదు. డౌన్ ట్రెండ్‌కి ఉంది మార్కెట్. ఓకేనా? ఇప్పుడు చూసారంటే సింపుల్‌గా ఇక్కడ ఏం చెప్పాను నేను మీకు మార్నింగ్ చెప్పుంటా లైవ్ క్లాస్‌లో మీకు. ఏమని చెప్పుంటాను? ఇక్కడ మేమింకా అప్ సైడ్‌కి టర్న్ కాలేదన్న. ఇంకా మేము డౌన్ సైడ్‌కే ఉన్నామని చెప్పేసి ఇదొక హింట్ అనమాట మనకి. ఓకేనా? ఈ హింట్ అని మీరు ఎలా తెలుసుకోవాలంటే సబ్జెక్ట్‌లో ఉంటది. అవన్నీ మీకు చెప్తాను సబ్జెక్ట్ అంతా. ఓకేనా? ఇక్కడ నేను టీచరనమాట. ఓకేనా? సో, ఇది ఇంకా లైవ్ సెక్షన్‌లో మీకు అన్నీ ప్రాపర్‌గా చెప్తాను మొత్తం డీటెయిల్స్‌గా. మీకు అప్‌కమింగ్ డేస్ రేపేమైనా ఎంట్రీస్ వస్తాయా అంటే ఈరోజు నైట్ చార్ట్‌ని బట్టి మనం రేపు డిసైడ్ చేయగలుగుతాం. ఓకేనా? రేపు మార్నింగే మేబీ మనకి సరే ఇన్ కేస్ చెప్తాను చూడండి జనరల్‌గా. డౌన్‌ఫాల్ అవ్వాలి అని అనుకుంటే రేపు మార్నింగ్ మనకి ఈ బ్లాక్ ఉంది గదా! ఈ బ్లాక్ నుంచి మార్కెట్ ఇలా పడడానికి ఛాన్స్ ఉంటదన్నమాట కిందకి ఇలా. ఇక్కడి నుంచి ఇలా ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఇక్కడ దాకా ఉంటది. కింద ఇది దాకా ఉంటది. ఇది ఉంటది. మీ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటది. సెకండ్ టార్గెట్ ఇది ఉంటదన్నమాట. ఓకేనా? ఇదొకటి. ఇన్‌కేస్ అలా గాకుండా సమ్‌టైమ్స్ మార్కెట్ నైట్ జరిగిపోయిందనుకున్న ఈ సినారియో రేపు మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతది. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళడానికి ట్రై చేస్తారన్నమాట. ఓకేనా? సో, ఇన్‌బ్యాలెన్స్ ఉంది కదా! ఇన్‌బ్యాలెన్స్ మొత్తం ఇక్కడ కవర్ చేసుకొని ఇట్లా ఎళ్తారన్నమాట మనకి. ఓకేనా? సో, అలా లేదనుకుందాం ఇంకొక సినారియో ఎలా ఉంటదంటే ఇక్కడి నుంచి ఇలాగే వచ్చేసి ఇక్కడి నుంచి ఇలాగ పైకెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకేనా? ఇంక మార్కెట్ ఇది బ్రేక్ చేసిందనుకోండి ఇంకా మేము బుల్లిష్ అయిపోయామని చెప్పేసి చూపెడతారు. ఇంక మీద మీరు బుల్లిష్‌గా పైకెళ్ళాల్సి ఉంటది. ప్రతి ఎంట్రీని మీరు కాల్ సైడ్ చూసుకోవాల్సిందన్నమాట. ఓకేనా? సో, ఇట్లా. సో, మనకి మార్కెట్ ఇట్లా బోత్ సైడ్స్ ఉన్నాయి. మేము లైవ్ సెక్షన్‌లో మీకు ఆ ప్లాన్స్ అనేవి మంచిగా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ ఇంకా మనకి రన్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎలా అంటే కొంచెం 2 స్నాప్స్ మాట్లాడుకుంటున్నాం. అక్కడ లైవ్ సెక్షన్‌లో అయితే మీకు సింగిల్ డైరెక్షన్ మనం ఫిక్స్ అయిపోవచ్చు మొత్తం. ఓకేనా? సో, అదే అనమాట. ఈ వీడియోస్ అయితే చూడండి మీరు. మీకు అర్థం కాకపోతే ఏం చేయలేం మనం. ఓకేనా? యాక్చువల్‌గా ఇది మా స్టూడెంట్స్‌కి అర్థమవుతది. మేము మోస్ట్‌లీ వీడియోస్ చేయడం కూడా మా స్టూడెంట్స్ కోసం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి. నేను అవైలబిలిటీ లేకపోయినప్పుడు ఇట్లాంటి వీడియోస్ చేసి పెడితే వాళ్ళకి హెల్ప్ అవుతుందనేసి పెడతాననమాట. మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? నేను నా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఉంటది మీకు. ఓకేనా? లేకపోతే మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారంటే కూడా మీకు ఉంటదనమాట. ఓకేనా? అక్కడ టెలిగ్రామ్ జాయిన్ అంటే ఇవన్నీ నేను బిఫోర్, ఆఫ్టర్ పెట్టేసుంటాను. ఇక్కడ లైవ్ సెక్షన్‌లో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపెట్టొచ్చు. బట్ అందరూ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను చూపలేకపోతాను ఇక్కడ. ఓకేనా? లేకపోతే మీకు ఆ టెలిగ్రామ్‌లో పెట్టిన మెసేజ్ కూడా చూపెడతాను నేను. ఓకేనా? ఓకే. థాంక్ యూ గైస్. ఇది అనమాట మ్యాటర్ అయితే. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? మీకు మళ్ళీ మండే నుంచి నేనైతే రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తాననమాట. బిఫోర్, ఆఫ్టర్ వీడియోస్ అన్నీ. మీకు ఇంకా కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఓకేనా? సో, సబ్జెక్ట్ నేర్చుకొని ఎవరైనా ట్రేడ్ చేయండి. సబ్జెక్ట్ లేకుండా మీరు ట్రేడింగ్ అనేది చేయకండి. చాలా రిస్క్ అనమాట మార్కెట్‌లో. మీరు 1000, 2000 కోసం ఆశపడ్డారంటే మీరు 50,000 పోగొడతారు, లక్షలు పోగొడతారు లెక్కలు తెలియవనమాట. ఓకేనా? సో, మనకి సబ్జెక్ట్ పరంగా వచ్చారంటే మీకు ఈజీగా 100 పాయింట్లు, 200 పాయింట్లు ఈజీగా తీసుకోవచ్చు మీరు. సింపుల్‌గా తీసుకోవచ్చు. అది మ్యాటర్ అన్నమాట. ఓకేనా? ఓకే. థాంక్ యూ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కింద కామెంట్ పెట్టండి. మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా ఏదో ఒకటి పెట్టండి నాకు. అప్పుడే నాకు క్లారిటీ వస్తది. ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అన్నట్టుగా. ఓకేనా? సో, ఇక్కడ మొత్తం కొంచెం రఫ్‌గా చెప్పేసాను అన్నమాట. ఇంకా డెప్త్ చెప్పాలంటే మీకు లైవ్ సెక్షన్‌లో మీకు చెప్తాను అన్నమాట. ఓకేనా? ఓకే. థాంక్ యూ. మీరు ఇంకా నేను నాతో పాటు లైవ్‌లో ట్రేడ్ చేయొచ్చు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు లైవ్ సెక్షన్‌లో కూడా నాతో పాటు ట్రేడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? లైవ్ సెక్షన్‌లో మీకు ఇంకా మంచి మంచి ఎంట్రీలు చెప్తా ఉంటాను. ఓకేనా? ఓకే. థాంక్ యూ గైస్.